సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టెట్లో మన ఇచ్చిన సిలబస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, దాంట్లో మనం అడ్జెక్టివ్ కవర్ చేసుకుంటాం. ఓకే, నౌన్ ప్లస్ ప్రొనౌన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉంది. సో అడ్జెక్టివ్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో దీనికి మీరే ఆన్సర్ చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూస్తే దీనికి ఆన్సర్ ఏమి, ఇది ఎట్లా మనం దీనికి ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్, అవి అంతా మీకే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఇచ్చినారు. సో ఇది మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఓకేనా? సో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. బై ద వే, ఓకే, నా వీడియోస్ని మీరు చూస్తున్నారు కదా చాలామంది. ఓకే, సో థ్యాంక్స్, చాలామంది చూస్తున్నారు. అండ్ దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనా? దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫైన్ ఫ్రెండ్స్, నా లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నౌన్ ఉంది కదా. సో జస్ట్ ఇది చూసుకోండి. ఏదైనా వర్డ్ ఇట్లా ఈ వర్డ్తో ఎండ్ అయితే దానికి ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాసాను. నెస్ కానీ ఆ లెటర్స్కి సో ఇట్లా ఉంటాయి. సో అవి నౌన్ కింద వస్తుంది, నౌన్ కేటగిరీలో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి. నా ప్రొనౌన్ అంటే ఏమి, నౌన్ బదులుగా మనకి వేరే వర్డ్స్, వేరే లెటర్స్ మనం యూజ్ చేస్తాం కదా వర్డ్స్, అవి ప్రొనౌన్ కింద వస్తుంది. సో మనకి ఆల్రెడీ దీని గురించి తెలుసు, ప్రొనౌన్ గురించి. ఇప్పుడు అడ్వర్బ్ చూడండి, ఒక గుర్తు మీకు చెప్తున్నాను, ఒక ట్రిక్ చెప్తున్నాను. ఏమంటే ఎల్వైతో ఎండ్ అయ్యే వర్డ్ని మనం అడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీలీ, క్లియర్లీ, కంప్లీట్లీ, సెపరేట్లీ, ఇవన్నీ అడ్వర్బ్. ఓకే, ఎగ్జామ్లో వస్తే ఏదైనా వర్డ్ ఎల్వైతో అట్లా ఎండ్ అయితే అది అడ్వర్బ్ చూడండి ఫ్రెండ్స్. ఫైన్. కానీ మనకి ఈరోజు ఏమి అడ్జెక్టివ్ ఉంది. ఓకే, సో అడ్జెక్టివ్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ యూ మీన్ బై అడ్జెక్టివ్? ఓకే, ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ లేకుంటే ప్రొనౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్ని మనం అడ్జెక్టివ్ అంటాం. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాంతో మీకు క్లియర్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఏ వాచ్మెన్. దీని అర్థం ఏమి, ఆయన ఒక వాచ్మెన్ అనేసి. ఆయన ఎట్లా వాడే అది మనకి అది తెలియదు. జస్ట్ ఆయన ఒక వాచ్మెన్. వాచ్మెన్ ఈజ్ ద నౌన్ ఇయర్. ఓకే, హీ ఈజ్ ఎ ప్రొనౌన్. ఓకే, కింద చూడండి, హీ ఈజ్ ఏ సిన్సియర్ వాచ్మెన్. ఇక్కడ ఆ వాచ్మెన్ ఆయన ఎట్లా అంట, చాలా సిన్సియర్ అంట. ఓకే, సిన్సియర్. సో ఆయన గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. ఏమి, ఈ వర్డ్ సిన్సియర్ అనే వర్డ్. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే, కింద ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఆరెంజెస్ ఆర్ ఆరెంజ్ ఇన్ కలర్. నా ఆరెంజెస్ అంటే ఏమి, ఓకే, సీనపండు అనుకుంటా. ఓకేనా? ఫైన్, ఎనీ హౌ. సో ఆరెంజెస్ అది ఓకే, ఇట్స్ నేమ్ వన్ ఫ్రూట్. ఓకే, సో అది వచ్చేసి దాని కలర్ ఎలా ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది అంట. ఓకే, ఫైన్, ఎనీ హౌ. ఆరెంజెస్ ఈజ్ నౌన్. ఓకేనా? ఇది ఎట్లా ఉంటుంది? సో దీని గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్, దట్ ఈస్ దిస్ వన్, ఆరెంజ్. ఇది కలర్ కదా. సో ఇది ఆరెంజ్ గురించి మనకి ఆ ఫ్రూట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది, అంటే దాని కలర్ చెప్తా ఉంది. సో ఇది కూడా అడ్జెక్టివ్ కింద వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ అడ్జెక్టివ్, దాని అర్థం అడ్జెక్టివ్ అనేసి. ఓకేనా? ఇట్లా మనకి అడ్జెక్టివ్ అంటే ఇట్లా ఉంటాయి అనేసి మీకు కొద్దిగా ఐడియా ఇస్తున్నాను కింద. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఆల్ ద షేప్స్ ఆర్ అడ్జెక్టివ్. అంటే ఏదైనా షేప్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ, రౌండ్ కానీ, ఏదైనా మనకి షేప్స్ అట్లా ఏమైనా సెంటెన్స్లో షేప్ అట్లా ఉంటే ఏమైనా ఉంటే అవి అడ్జెక్టివ్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ద సేమ్ టైం ఏదైనా కలర్స్ ఉన్నా కూడా, ఆల్ ద కలర్స్ అవి కూడా, రెడ్, బ్లాక్, బ్లూ, ఎనీథింగ్, అవి కూడా అడ్జెక్టివ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కొద్ది క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ ద గెట్ ద అడ్జెక్టివియల్ ఫార్మ్ ఫర్ ద వర్డ్ చైల్డ్. ఓకేనా? సో చైల్డ్ కదా, అది చైల్డ్. నా చైల్డ్కి మనం అడ్జెక్టివ్ మనం దీన్ని యాడ్ చేయాలా. ఏ వర్డ్ మనం దీన్ని యాడ్ చేసి, దీన్ని లెటర్ యాడ్ చేస్తే అది అడ్జెక్టివ్ కింద వస్తుంది. సో చైల్డ్, ఎల్వై లీ, చైల్డ్ వచ్చేసి మనకి అది సపోజ్ ఉన్నా లేకున్నా కాదు, కానీ అది అడ్వర్బ్ కింద వస్తుంది ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఎల్వైతో ఎండే వర్డ్ని మనం అది అడ్వర్బ్. సో ఇది అయితే కాదు ఆన్సర్. ఓకే, చైల్డిష్ కానీ, నెస్ కానీ, ఓకే, ఎల్ఎల్వై చైల్డ్లీ కానీ. ఇప్పుడు చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, నెస్ ఇది నౌన్ కింద వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నెస్. ఓకే, సో ఇది కూడా కాదు ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఎల్ఎల్వై. ఓకే, అగైన్ లాస్ట్లో కూడా ఎల్వై ఉంది, చైల్డ్. ఓకేనా? సో ఇది కూడా మనకి ఏమి, అడ్వర్బే. ఓకేనా? సో ఎల్వై. ఓకే, సో లాస్ట్లో ఎల్వై ఉంది, ఇక్కడ ఎల్వై ఉంది, ఎల్ఎల్వై, దీంట్లో కూడా లాస్ట్ ఎల్వై ఉంది కదా. సో అడ్వర్బ్, ఇది కూడా అడ్వర్బ్, ఇది నౌన్. సో రిమైనింగ్ దిస్ ఈజ్ ద వన్ ఆన్సర్, చైల్డిష్. సో ఇది ఆన్సర్. ఓకే, ఫైన్. సో కావాలంటే మనం 67 కదా, ఇది మనకి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో 67 అంటే ఏమి, ఇది ఎప్పుడుది అంటే థర్డ్ వన్. ఓకేనా? సో మార్చ్ 3కి. సో దీని కీ షీట్ చూద్దాం మనకి. ఫర్ ఎగ్జాంపుల్, సో మార్చ్ 3కి క్వశ్చన్ నెంబర్ 67, ద ఆన్సర్ ఈస్ సెకండ్. ఓకే, సో 67 క్వశ్చన్ నెంబర్ చూస్తే
ఫైన్ ఫ్రెండ్స్, ఇదే కరెక్ట్. ఓకే, సో దిస్ ద వన్. ఓకే, సో ఇంకో పేపర్లో చూసాం మనకి. ఇప్పుడు హీరో సేమ్ అట్లే ఉంది, సేమ్ క్వశ్చన్. దీనికి హీరోకి ఏ వర్డ్ సెట్ అవుతుంది అనేసి. నా హీరోకి ఇన్ యాడ్ చేస్తే హీరోయిన్ వచ్చేసి ఒక నేమ్, సో నౌన్ అది. ఓకే, సో ఎల్వై అడ్వర్బ్ అది. ఓకే, సో ఐసి ఇక్కని హీరోయిక్ ఆర్ ఐఎస్ఎం హీరోయిజం. నా హీరోయిజం అంటే ఐఎస్ఎం. ఓకే, ఐజం, సో జర్నలిజం అట్లా. సో ఇది కూడా నౌన్ కింద వస్తుంది. సో మనకి ఆన్సర్ దొరికింది ఫ్రెండ్స్. ఓకే, ద ఆన్సర్ ఈస్ దిస్ వన్, సి. ఓకే, ఐసి ద థర్డ్ వన్. ఓకేనా. సో అగైన్ ఇది ఎప్పుడుది పేపర్, ఇది ఆన్సర్ కీ షీట్లో చెక్ చేద్దాం. సో 4th. ఓకేనా. సో 4th 3 అంటే ఏమి, March 4th. ఓకే, సో 4th 3 67 క్వశ్చన్ నెంబర్ 3 అంట. ఓకే, సో చూద్దాం. 67. ఓకే, 3 కరెక్ట్, దిస్ వన్. ఓకేనా. సో దట్ ఈస్ అవర్ ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా మీకు ఫ్రెండ్స్. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకేనా, సో ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. సో అడ్జెక్టివ్ ఇట్లా ఉంటుంది మీకు. సో అడ్జెక్టివ్ గురించి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అడ్జెక్టివ్ గురించి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి నౌన్, ప్రొనౌన్ అవి కూడా మీకు ఐడియా ఉంటేనే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ఆన్సర్. ఓకేనా. సో ఎనీ ఫ్రెండ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.